అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. పంకజం, పంకజం, వస్తున్నానమ్మగారు. ఏంటమ్మగారు? చూడు, నేనిప్పుడు నీకో ముఖ్యమైన విషయం చెప్తున్నాను. ఒక రకంగా ఇది రహస్యం. ఏంటమ్మగారు ఆ రహస్యం? ఎందుకలా మాట్లాడుతున్నావు? మీరే కదండి రహస్యమని చెప్పారు. నీ బొంద. నేను చెప్పింది రహస్యంగా మాట్లాడమని కాదు, నేను చెప్పింది రహస్యంగా దాచమని. అర్థమైందా? అర్థమైంది అమ్మగారు. అబ్బా, అలా అని ఇంత గట్టిగా అరవాల్సిన అవసరం లేదు. మీరెందుకండి నవ్వుతున్నారు? ఈ పంకజంతో ఇన్నాళ్లు ఎలా వేగానో ఇప్పటికైనా అర్థమవుతుందా నీకు? చూడు పంకజం, మన కార్తీక విషయంలో నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఆ మత్తు మహమ్మారి నుంచి బయటపడేసి మామూలు మనిషిని చెయ్యాలి అంటే అది ఇంట్లో ఉంటే జరిగే పని కాదు. అది నిజమే అమ్మగారు. కార్తీక అమ్మాయి గారు ఎవరు చెప్పినా ఎవరి మాట వినరు. అందుకే తనని డిఎడిక్ట్ సెంటర్కి పంపిస్తున్నాను. అక్కడొక సంవత్సరం పాటు ట్రీట్మెంట్ ఇస్తే తనలో మార్పు వస్తుంది. ఇప్పుడే డాక్టర్ గారితో మాట్లాడాను. డిఅడిక్షన్ సెంటర్గా? నీ ఆలోచన బాగానే ఉంది, కానీ కార్తీక్ అందుకు ఒప్పుకుంటుందా అని? ఖచ్చితంగా ఒప్పుకోదు. మరెలాగమ్మా? దానికే నిన్ను పిలిపించింది. మనం ఎలాగైనా సరే తన్నక్కడికి తీసుకెళ్ళాలి. ముందే చెప్తే తను రాదు. అందుకే తనని మోసం చేసి అక్కడికి తీసుకెళ్తున్నాం. అంటే ఏం చెయ్యాలమ్మగారు? ఏం లేదు, తను తాగే జ్యూస్లో ఈ నిద్ర మాత్రలు కలుపు. అమ్మగారు, నేనిలా ఆలోచించడం తప్పని నాకు తెలుసు, కానీ వేరే మార్గం లేదు. డాక్టర్ కార్తికని బాగా గమనించి తన పరిస్థితి ఆల్మోస్ట్ దాటిపోయింది, ఇంకొద్ది రోజులు ఆలస్యం చేస్తే ఆ డ్రగ్స్ తీసుకోకపోతే పిచ్చిదానిలా ప్రవర్తించే స్టేజ్కొస్తుంది అని చెప్పారు. ఆ పరిస్థితి కనుక వచ్చిందంటే తనని కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదు. అందుకే ఇప్పుడే తనని డీఅడిక్షన్ సెంటర్కి తీసుకెళ్లిపోతే మంచిది. అది కాదు రాణి. ఇలా చేయడం మీకు బాధ అనిపిస్తే ఇక మీ ఇష్టమండి, వదిలేయండి. లేదు లేదు, నీ నిర్ణయమే కరెక్టు. ఈ రోజుల్లో పిల్లల మీద అతి ప్రేమ చూపించి వాళ్ల నాశనానికి తల్లిదండ్రులే కారణమవుతున్నారు. కార్తీక విషయంలో తప్పంతా నాదే. జరిగింది తప్పని తెలిసాక దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం కూడా మనమే చేయాలండి. పిల్లలు పసివయసులో తప్పటడుగులు వేస్తే చూసి మురిసిపోయేది మనమే. పెద్దయ్యాక తప్పటడుగులు వేస్తే సరిదిద్దాల్సింది కూడా మనమేనండి. ఎందుకంటే పిల్లలకి ఏం తెలీదండి. వాళ్ళు ఎదిగే మొక్కలాంటి వాళ్ళు. వాళ్ళు సరిగ్గా ఎదగడానికి కావలసిన అన్ని ఆధారాలు మనమే అందించాలి. ఏ చిన్న పొరపాటు చేసినా అది వాళ్ళ జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదండి. మనసుకు కష్టంగా ఉన్నా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. సంవత్సరం అంటే ఎంతండి? ఇదిగో అదిగో అనేసరికి తిరిగి వచ్చేస్తుంది. ఆ తర్వాత తను ఆ మహమ్మారి నుంచి బయటపడి మామూలు మనిషి అయిపోతే మనకంతకంటే కావాల్సిందేముంది చెప్పండి? నిజమే రాణి. తను కళ్ళెదురుగా ఉండి ప్రతి క్షణం పతనమవుతుంటే చూసి తట్టుకునే కంటే ఒక సంవత్సరం పాటు మనసుకు సర్ది చెప్పుకోవడమే మంచిది. నేను చెప్పింది అర్థమైంది కదా పంకజం? ఎక్కడా కార్తీకకి అనుమానం రాకూడదు. తను రాగానే జ్యూస్లో ఈ మాత్ర కల్పించిచ్చే బాధ్యత నీదే. తీసుకో. అలాగేనమ్మా.
చేస్తున్నారు సార్? ఆగండి సార్. వద్దు వద్దు వర్ష, నేను చనిపోవాలి, నన్ను ఆపొద్దు. సార్ వదలండి. అరే నేను చనిపోవాలి, ప్లీజ్ నన్ను వదిలే. నా మాట వినండి సార్, ఒక్కసారి నా మాట వినండి సార్. వదలండి, దయచేసి ఇలాంటి పని చేయకండి సార్. సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. వదులు సార్ వదలండి. వదులు. ఎందుకు ఎందుకు వర్ష నన్ను ఆపావు? నన్ను నన్ను చనిపోనీయకుండా ఆపి తప్పు చేశావు. నాలాంటి వాడికి ఈ ప్రపంచంలో బ్రతికే అర్హతే లేదు వర్ష, లేదు. ఎందుకు సార్ అలా అంటారు? అసలు మీరెందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు? సార్, మనిషికి పుట్టే హక్కు తప్ప ఆత్మహత్య చేసుకునే హక్కు లేదు సార్. ఆత్మహత్య నేరం సార్, అది మీకు తెలీదా? తెలుసు వర్ష, కానీ నా బాధ ఎవ్వరికీ తెలీదు. నా బాధ ఎవ్వరికీ తెలీదు. ఇలా బ్రతకడం నా వల్ల కాదు వర్ష. ప్రతి క్షణం నాకు దూరమైన నా లవర్ గుర్తొస్తుంది. ఆ జ్ఞాపకాల నుండి బయటపడలేను. అతి కష్టం మీద తన్ని మర్చిపోవాలని చూసినా ఇక్కడ ఆ ప్రియ పెడుతున్న టార్చర్కి చనిపోవడమే బెటర్ అనిపిస్తుంది వర్ష. నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? నా కన్నీళ్ళని ఎవరితో పంచుకోవాలి వర్ష? సార్, మీరలా బాధపడుతూ ఉంటే చూడ్డానికి నాకు చాలా కష్టంగా ఉంది సార్. ప్లీజ్ సార్, కంట్రోల్ యువర్ సెల్ఫ్ సార్. నా వల్ల కావట్లేదు వర్ష. అసలు అసలు నేను ఎవరి కోసం బతకాలో నువ్వే చెప్పు. చెప్పు వర్ష, నా కోసం ఎవరున్నారు? నా బాధ చెప్పుకోవడానికి కూడా ఎవ్వరూ లేరు. నా కన్న తండ్రి నన్ను అర్థం చేసుకోకుండా ఆ ప్రియని తెచ్చి నా నెత్తి మీద పెట్టాడు. ఇక నేను ఎవరితో ఏం చెప్పుకోవాలి వర్ష? అందుకని మీరు ఇలా సూసైడ్ చేసుకోవాలని చూస్తున్నారా? మరి ఏం చేయమంటావు వర్ష? ఆ ప్రియ అంటేనే నాకు ఎలర్జీ, తనంటేనే నాకు పడదు. అలాంటిది తనతో కలిసి జీవితాంతం ట్రావెల్ చేయాలి అంటే నో నో, ఐ కాంట్. నా వల్ల కాదు. దానికంటే నేను చనిపోవడమే మంచిది. సార్ 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 ఆగండి సార్, తొందరపడకండి సార్. నా మాట వినండి సార్. ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. చావు ఒకటే పరిష్కారం కాదు సార్. మీ సమస్య కూడా పరిష్కారం దొరుకుతుంది సార్. అర్థం చేసుకోండి సార్, అర్థం చేసుకోండి.